గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్. సో నేను ఇవాళ వీడియోలో ఏంటంటే శారీ ప్లేటింగ్ గురించి చూపెడదాం అని చెప్పి, నాకు కూడా ఫుల్ గా రాదు, జస్ట్ ట్రైల్ మాత్రమే. నేను నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దానిలో భాగంగా ఇవాళ శారీ ప్లేటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ ని ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ డెఫినెట్ గా చేసుకోండి. సో నేను ఐరన్ బాక్స్ తో శారీ ప్లేటింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను. సో ఇది ఇంత లోపల హీట్ ఎక్కుతుంది. ఇది హీట్ ఎక్కే లోపల శారీని నేను కుర్చీలు పెట్టుకోవాలి కదా. నేను ఇది కొత్త అనమాట, నేను చేయడం నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. సో ఇది ఏంటంటే ఈ పట్టు చీర వల్ల కుర్చీలు ఫాస్ట్ గా నిలబడట్లేదు. సో కుర్చీలు అయితే నేను పెట్టాను. ఇది మా మదర్ శారీ అనమాట. నీట్ గా కుర్చీలు పెట్టి పెడదామని చేస్తున్నాను. సో ఇక్కడ పిన్ పెడతాను, కుర్చీలు ఇక్కడ వచ్చాయి కాబట్టి పిన్ పెట్టుకున్నాను. సో కుర్చీలు పెట్టయితే శారీ పిన్ పెట్టాను. ఇప్పుడు నేను ఈ ఎడ్జ్న పెట్టి ఫస్ట్ చేస్తాను, క్లిప్ పెడతాను. ఫస్ట్ ఈ ఎడ్జ్ని పెట్టాలి కాబట్టి జాగ్రత్తగా కుర్చీలు ఏది పెద్దది చిన్నది కాకుండా నీట్గా ఇది చూడండి, జాగ్రత్తగా నీట్గా పెద్దది చిన్నది కాకుండా కరెక్ట్గా లెవెల్ చూసుకొని పిన్ పెట్టుకోవాలి. అటు ఇటును మనం షోల్డర్ వైపు పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సో ఇది నేను లాస్ట్లో చేస్తాను. ఫస్ట్ ఇక్కడ క్లిప్ పెట్టేస్తాను. ఈ క్లిప్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఈ క్లిప్ పెట్టేస్తాను, అది ఉంది కదా. ఇప్పుడు దీన్ని నేను నీట్గా సర్ది పెట్టి ఫస్ట్ కుర్చీలు నీట్గా చేస్తున్నాను. ఒక లెవెల్ రావాలి కదా, ఎక్కడ ఉగ్గులు అవేమీ రాకుండా నీట్గా లాగి చేస్తున్నాను. సో ఇలా నేను ఇది కేవలం ట్రయల్ వీడియోనే, ఇలా చేయాలి అని నేను చెప్పట్లేదు. ఒకవేళ నేను చేసిన దాంట్లో రాంగ్ ఏమైనా ఉంటే నాకు ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు. సో నీట్గా చిన్న కుర్చీలు అంటే ఇప్పుడు చిన్న కుర్చీలు కదా ఫ్యాషన్, అలా నీట్గా చిన్న కుర్చీలు వచ్చే విధంగా ఫస్ట్ సెట్ చేసుకొని కరెక్ట్గా ఆ తర్వాత ఐరన్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఫస్ట్ ఇక్కడ ఆగండి. నాకు ఈ టేబుల్ పెద్దదైపోవడం వల్ల ఒంగోలు చేయాల్సి వస్తుంది. సో ఇది నార్మల్ ఐరన్ బాక్స్. నేను ఏది అసలు శారీ డ్రాపింగ్ ఏ ఐరన్ బాక్స్ బాగుంటుందో చెప్పండి, ఎవరికైనా తెలుసుంటే డెఫినెట్ గా. నీట్గా చిన్న కుర్చీలు చేయాలి కదా, అప్పుడే శారీ కట్టుకుంటే బాగుంటుంది. అది సో ఇక్కడ పిన్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ నీట్గా కనిపిస్తే బాగుంటుంది శారీ.
షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి నీట్ గా ఇంకా కనబడాలి కాబట్టి అప్పటికి ఇంకా కుర్చీలు లాగాలి. సో ఇలా మైక్ ఛార్జింగ్ అయిపోతుందేమో డౌట్ అనమాట. సో నాకేంటంటే ఎప్పుడైనా సరే శారీ కుర్చీలు పెట్టుకున్న కదా ఇది ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, దాన్నే కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. నాకైతే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చేసినప్పుడు స్టార్టింగ్ కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్ గా రాదు. సో నేనేంటంటే ఇలా శారీ మనము బయట వేసుకున్నప్పుడు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ కూడా కనబడకూడదు, అలా నేర్చుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఒక పిన్ను, కరెక్ట్ గా నాకు బయట ఎక్స్ట్రా క్లాత్ రాకూడదని ఇటు సైడ్ కూడా పెట్టుకుంటున్నాను పిన్ను. ఎక్స్ట్రా క్లాత్ వస్తే బాగోదు కదా. ముందు పిన్నిస్ ఇప్పి ఉంచుకోవాలి, లేకపోతే నాకు పైన పర్ఫెక్ట్ గా వస్తుంది బట్ డౌన్ లో పర్ఫెక్ట్ గా రాదు. చూసారా, ఈ నేర్చుకున్నప్పుడే కరెక్ట్ గా నేర్చుకుంటే ఎవరికైనా చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అదొక్కటే నేను ఆలోచిస్తా. సో ఇది ఇలా చేశాను కదా, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి ఫ్రంట్ తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను పెట్టుకుంటా. ఐరన్ చేసినా సరే నేను ఫ్రంట్ కూడా ఒకసారి సెట్ చేసుకుంటాను. మళ్ళీ తీసి ప్రాబ్లం లేదు. ట్రైల్ వేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా తీసి పెడుతూ ఉంటే అంత పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి శారీ ప్లేటింగ్ అనేది. ఇక్కడ పెట్టుకున్నప్పుడే పర్ఫెక్ట్ గా గట్టిగా లాగి పెట్టుకుంటే చూసారా, ఇక్కడ వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్ గా వస్తే ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది అసలు కనబడకూడదు. సో ఇది ఇలా పెట్టాను కదా, ఇప్పుడు కొంచెం కిందకి దించి పెట్టాను క్లిప్. ఇప్పుడు అది అయింది కదా, ఇప్పుడు అది సెట్ అయింది కదా. ఇప్పుడు ఇది ఇలా చూడండి ఎలా తీసుకుంటున్నాను. వన్స్ ఇక్కడ పర్ఫెక్ట్ గా పెట్టాక మళ్ళీ పైన నీట్ గా నేను సెట్ చేసుకున్నాను. ఇది ఎలా ఉంటదంటే మనం కరెక్ట్ గా చేసే వరకు ఇలానే ఉంటది. అంటే కరెక్ట్ గా నేర్చుకోవాలి. సింపులే బట్ కరెక్ట్ గా రావాలి. అంటే మనం ఇచ్చిన కస్టమర్ కి కూడా నచ్చాలి కదా. సో ఇలా కరెక్ట్ గా వస్తే సో ఇప్పుడు ఇది ఇక్కడ వరకు చేసుకుంటా. అంటే ఇది నాకు కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు అటు ఇటు రెండు వైపులా నీట్ గా కుర్చీలు కరెక్ట్ గా
ఒకదాని కింద ఒకటి సెట్ చేసుకున్నాక పిన్ పెట్టుకోవాలి మనం. సో ఇదన్నమాట. సో ఇప్పుడు కిందకి నేను దింపుతాను ఇంకా నా శారీని. వన్స్ మనకు పర్ఫెక్ట్గా వచ్చాక నీట్గా కింద దించేసుకోవాలి. దాని ప్రకారంగా ఇంకా చేయాలి. అయిపోయింది కదా. ఇప్పుడు సో ఫస్ట్ నేను నా హైట్ ప్రకారంగా తీసినాను శారీ. చూస్తాను అది ఎంత కిందకి వచ్చిందో చూసి ఇది ఎక్కడి నుంచి తీయాలో చూస్తాను. ఒకసారి ఇది హైట్ ఎంత వస్తుంది, నా హైట్కి ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి కదా. సో చూసుకుంటాను. వెళ్ళి ఇది ఇలా చూసుకుంటావాలి మనం. నిమిషం చూపిస్తాను. సో నేను ఇంకా చేయాలి. ఇక్కడికి ఇదిగోండి, ఇక్కడికి చేయాలి. హైట్ ఇక్కడికి వస్తుంది నాకు. సో ఇక్కడికి షోల్డర్ ఇక్కడ కదా వస్తుంది. సో ఇక్కడికి చేయాలి. ఇక్కడ నార్మల్ గా తెలియడం కోసం ఒక పిన్ పెట్టేస్తాను. అంతవరకు జస్ట్ ఈ ఎడ్జ్ని పెడుతున్నాను పిన్. నాకు కరెక్ట్గా షోల్డర్ ఎక్కడికి వచ్చింది తెలుసుకోవడం కోసం ఈ ఎడ్జ్ని పెట్టాను. ఇందాక ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా చేసుకున్నాం కదా. సో ఇక్కడికి చేసుకున్నాం పర్ఫెక్ట్గా. సో నేను పిన్ పెట్టింది నాకు షోల్డర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అక్కడ వరకు నేను కరెక్ట్గా తీసుకోవాలి. ఏమాత్రం ఎక్కడ కొంచెం మరీ పెద్ద కుర్చీలు రాకూడదు, అందంగా కనిపించాలి కాబట్టి పెద్ద కుర్చీలు రాకూడదు. నేను కేవలం ఇది ట్రయల్ మాత్రమే, నాకు పర్ఫెక్ట్గా అనేది ఇంకా రాదు, నేర్చుకుంటున్నాను. సో ఇవాళ మామూలుగా మీ అందరికీ కూడా చూపెడదామని చెప్పి నేను కేవలం చేసిన వీడియో ఇది. ఇంకా ఇంకా చిన్న కుర్చీలు పెడతాను. అది ఇంకా చిన్న కుర్చీలు అయితే బాగోదు. సో ఏంటంటే నేను కొంచెం నీట్గా రావడానికి ఇక్కడ ఇలా చేస్తున్నాను. మనకి శారీ అనేది కరెక్ట్గా నీట్గా రావాలి, అప్పుడే అందంగా ఉంటుంది కట్టుకున్నా కూడా. కొన్నిసార్లు చీర బట్టి కూడా కుర్చీలు వస్తాయని అంటారు, నేను విన్నాను అలాగా. బట్ అది నిజమో కాదో నాకు తెలియదు. శారీపై డిపెండ్ అయ్యింది కూడా కుర్చీలు వస్తాయి కొన్నిసార్లు. సో
సో ఇదన్నమాట. నాకు తెలిసి ఈ సైజ్ సరిపోతుంది. కుర్చీలు ఇంకా సన్నగా పెట్టచ్చు కానీ బాగోదు. సో ఈ సైజ్ వచ్చేసరికి మనం ఇలా వేసుకోవాలి కాబట్టి ఎస్ ఇది చూడండి ఇలా ఈ సైజ్ వచ్చి. సో ఇదైతే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటది. సైజు నీట్ గా ఉంటది, సైడ్స్ కనిపించకుండా నీట్ గా ఉంటది ఇలా అయితే. సో మనం ఇప్పుడు కుర్చీలు పెట్టడం ఎంతసేపు పట్టింది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కుర్చీలు తీయాలి, అదే ఫ్రంట్ ఇది తీయాలి కదా, నీట్ గా స్టెప్స్ తీయాలి. సో ఇప్పుడు ఇది కుర్చీలు పెట్టాం కదా, ఫ్రంట్ న నీట్ గా తీయాలి స్టెప్స్. ఎంత నీట్ గా వస్తే అంత బాగుంటాయి స్టెప్స్ నన్ను అడిగితే. అది కూడా ఒకసారి మనం చూసుకోవాలి స్టెప్స్ ఎలా తీయాలి ఏంటి అని. ఒకసారి ఎక్కడైనా నమ్ములు చుట్టుకుంటే అది చేయాలి, ఇస్తారు చేస్తే అప్పుడు కలవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనము ఎలా కావాలి స్టెప్స్ ఏంటి అనేది మనం చూడాలి. సో చూద్దాము. సో కెమెరా అనేది నేను ఇలా టర్న్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి స్టెప్స్ ఎలా కావాలో చూడాలి కదా. నాకు ఇక్కడ ప్లేస్ కరెక్ట్ గా లేదు, దానివల్ల. సో ఇది కదా శారీ ప్లేట్నింగ్స్ కి ఇది కదా. సో దీనికి మనం కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఒక్కసేపు మైక్ తీస్తాను. సో ఇలా ఉంది కదా, ఇది షోల్డర్. సో మనం కరెక్ట్ గా తీసుకోవాలి ఇలా. నీట్ గా కనపడాలి కదా. సో ఇలా వస్తాయి స్టెప్స్. సో చూసారు కదా శారీ ప్లేట్ నుంచి స్టెప్స్ ఎలా వస్తున్నాయో. ఇది టాప్ వరకు నేను నేర్చుకున్నాను సరిగా కరెక్ట్గా. సో ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు చేసేద్దాం ఐరన్. చూడండి ఎలా వచ్చిందో చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని ఐరన్ చేయాలి. సో చేద్దాము. ఓకే.